హలో మూవీ మేట్స్, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ వీక్ ట్రెండింగ్లో ఉన్న టాప్ 10 మూవీస్ ఏంటో తెలుసుకుందాం రండి. టాప్ 10లో ఉన్నాయని అన్ని తోప మూవీస్ అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ టాప్ 10లో అటర్ ఫ్లాప్ మూవీస్ ఉండొచ్చు, యావరేజ్, తోపు మూవీస్ ఇలా అన్నీ మిక్స్ అయి ఉంటాయి. మరి ఏది చూడాలి, ఏది లైట్ తీసుకోవాలి అండ్ ఏ మూవీస్ తెలుగులో ఉన్నాయి, ఫ్యామిలీ వాచబులా కాదా అన్నీ చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లిస్ట్లో నెంబర్ 10 బడే మియా చోటే మియా, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ లాస్ట్ 6 వీక్స్గా టాప్ 10 లిస్ట్లో ఒకటిగా ఉంది. యాక్చువల్లీ ఈ మూవీ థియేటర్స్లో ఫ్లాప్ అయింది, బట్ ఓటీటీలో మాత్రం తెగ ఎగబడి చూస్తున్నారు. నాకు తెలిసి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వీళ్ళిద్దరి కోసమే జనాలు తెగ ఎగబడి చూస్తున్నట్టున్నారు. మీకు స్టోరీ ఎవరికి కావాలి, జస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు ఈ మూవీని చూడొచ్చు, వేరే వాళ్ళు లైట్ తీసుకోండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 9 క్రూ, ఆడియో అవైలబుల్ హిందీలో ఉంది. ఈ మూవీ గత 8 వీక్స్గా టాప్ 10 లిస్ట్లో ఒకటిగా ఉంది. టబు, కరీనా కపూర్, కృతి సనన్ వీళ్ళు ముగ్గురు గ్లామర్తో పాటు కొద్దిగా కామెడీగా ఈ మూవీ ఎంగేజ్ చేస్తుంది. గోల్డ్ స్మగ్లింగ్ కథతో ఈ మూవీ నడుస్తుంది. ఎయిర్ హోస్టర్స్ అయిన ఈ ముగ్గురు ఎలా ఒక ప్రాబ్లంలో చిక్కుకున్నారు, మరి ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారా లేదా అనేది ఫన్నీ వేలో చూపించారు. లాజిక్లో పక్కన పెట్టి చూస్తే ఈ మూవీని టైం పాస్ కోసం ఒకసారి చూసేయచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 8 లాపతా లేడీస్, ఆడియో హిందీలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ అయితే గత 12 వీక్స్గా ట్రెండింగ్లోనే ఉంది. అబ్బాబ్బాబ్బా ఏమన్నా సినిమానా ఇది మావా. ఇంతవరకు ఈ తోపు మూవీని మీరు చూడకపోతే అర్జెంట్గా చూసేయండి. ఇందులో ఒక జంటకి మ్యారేజ్ అవుతుంది, కానీ పెళ్లి కూతురు కొంగు ముసుగు వేసుకోవడం వల్ల వాళ్ళ ఆచారం ప్రకారం కన్ఫ్యూజ్ అయ్యి మన పెళ్లి కొడుకు ఇంకో అమ్మాయిని పట్టుకొని ఇంటికి వచ్చేస్తాడు. మరి తర్వాత ఏమైంది అనేది ఫన్నీగా ఉండటంతో పాటు మంచి మెసేజ్ ఉన్న ఒక గొప్ప చిత్రం ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్ నెంబర్ 7 అన్చార్టెడ్, ఆడియో హిందీ అండ్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. ఈ వీక్ రీసెంట్గా ట్రెండింగ్లోకి వచ్చింది స్పైడర్ మ్యాన్ హీరో టామ్ ది మరో యాక్షన్ ప్యాక్డ్ మూవీ. ఇది ఒక ట్రెజర్ హంట్ మూవీ. ఒక అడ్వెంచర్లో క్లూ పట్టుకోవడం, అది మరో అడ్వెంచర్కి దారి తీయడం, ఇలాగే స్టోరీ నడుస్తుంటుంది. స్క్రీన్ ప్లే అయితే కిరాక్ ఉంటుంది మావా. ఈ హాలీవుడ్ యాక్షన్ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే ఒకసారి అర్జెంట్గా చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 6 ఇండియన్, ఆడియో తమిళ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. 1996 భారతీయుడు మూవీని కలర్లో హెచ్డీగా మార్చి అదిరిపోయే క్వాలిటీతో రిలీజ్ చేశారు. ఈ వీక్ లో రిలీజ్ అయిన మూవీ ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉంది. తెలుగు ఆడియో కూడా యాడ్ చేసే బాగుండు, బట్ చేయలేదు. మీకు తమిళ్ వస్తే ఒకసారి బ్లాక్ బస్టర్ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి మళ్ళీ ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 5 థ్యాంక్స్ గివింగ్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి, బట్ నెట్ఫ్లిక్స్ లో హిందీ అండ్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంది. తెలుగులో ప్రైమ్ లో ఉంది. ఒక సైకో కిల్లర్ అందరినీ బ్రూటల్ గా చంపుతూ ఉంటాడు. మరి ఆ మర్డర్స్ ఎంత దారుణంగా ఉంటాయి, అవి ఎందుకు చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి ఒకసారి చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చాలా బ్రూటల్ కిల్లింగ్స్ ఉంటాయి, సో ఫ్యామిలీతో చూడలేం. ప్లస్ సెన్సిటివ్ పీపుల్ కూడా ఈ మూవీకి చాలా దూరంగా ఉండండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఓటీటీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ 1 వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 4 మహారాజ్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ గత 4 వీక్స్గా నెట్ఫ్లిక్స్లో టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్లో ఒకటిగా ఉంది. అమెరికన్ కొడుకు జువైద్ ఖాన్ ఇందులో హీరో. 1862 మహారాజ్ లైబల్ కేసు ఆధారంగా ఈ మూవీని తీశారు. 1862లో మతాన్ని అడ్డు పెట్టుకొని స్వామీజీలు ఎలాంటి క్రూరమైన పనులు చేశారు అనే పాయింట్తో తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సో కొన్ని సీన్స్ కోసం పక్కాగా ఒకసారి ట్రై చేయొచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 3 శ్రీకాంత్, ప్రస్తుతానికి ఈ మూవీ హిందీలోనే ఉంది. నియర్ ఫ్యూచర్లో తెలుగులో యాడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇఫ్ చేస్తే మళ్ళీ మెన్షన్ చేస్తా. ఇక ఈ మూవీ గత 2 వీక్స్గా టాప్ 10 లిస్ట్లో ట్రెండింగ్లో ఉంది. నిజంగా ఇలాంటి గొప్ప మూవీని ప్రతి ఒక్కరు చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి మూవీ. మన ఆంధ్రాకు చెందిన బిజినెస్ డైరెక్టర్ శ్రీకాంత్ బొల్లా బయోపిక్ మూవీ ఇది. బ్లైండ్ అయిన అతను ఎలా జీరో నుండి హీరోగా ఎదిగాడు అనేది చాలా చక్కగా చూపెట్టారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 వైల్డ్ పంజాబ్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. లాస్ట్ వీక్ యాడ్ అయిన ఈ మూవీ ప్రస్తుతానికి ట్రెండింగ్లోనే ఉంది. ఇది ఒక బిలో యావరేజ్ మూవీ. జస్ట్ టైం పాస్ కోసం ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ చూస్తే చూడండి. 4 ఫ్రెండ్స్ మధ్య నడిచే స్టోరీ. ఈ మూవీని మీరు లైట్ తీసుకున్నా పర్లేదు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. లిస్ట్లో నెంబర్ 1 మహారాజా, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి.
లాస్ట్ ఫ్రైడే యాడ్ అయిన ఈ మూవీ ట్రెండింగ్ నెంబర్ 1గా అదరగొడుతుంది. నాకు తెలిసి ఇంకా చాలా వీక్స్ ట్రెండింగ్ 1లోనే ఉండే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఇలాంటి తోపు స్క్రీన్ ప్లే ఉన్న మూవీస్ చాలా రేర్గా వస్తుంటాయి. మూవీ అయితే ఈ వీక్కే కాదు, ఈ ఇయర్లోనే 2024లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా టాప్ 5 ప్లేస్లో ఈ మూవీ నిలిచిపోవడం పక్కా. ప్రతి ఒక్క మూవీ లవర్, నాన్ మూవీ లవర్స్ అందరూ చూడదగ్గ మూవీ ఇది. ఈ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే అర్జెంట్గా యూస్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.